హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 4 పథకాలను అయితే అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ 4 పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి మనకు రేపే చివరి రోజు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇక రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది మీరు దరఖాస్తు చేసుకోవడానికి. ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఇక ఈ నెల 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు, రైతు భరోసా ద్వారా రైతులందరికీ కూడా 6,000 రూపాయలు, ఇక కొత్త రేషన్ కార్డులు, అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాలను కూడా మీకోసం అయితే తీసుకొస్తుంది. ఒకేసారి ఎక్కడా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి పథకాలను ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి ప్రేమను ఆయన చూపిస్తున్నారు ఇక్కడ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి పేద ప్రజలందరికీ కూడా, అంటే ఇప్పటికే కొంచెం గందరగోళ పరిస్థితులు నెలకొన్నా కూడా ఈ అర్హుల జాబితాల విషయంలో, ఈ 4 పథకాల విషయంలో వాటికి కూడా మంత్రులు కానీ వీళ్ళంతా కూడా సమాధానం ఇస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా మన ప్రజాపాలన ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, రేపు ఒక్కరోజు మాత్రం సమయం ఉంది, మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి అని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ఈ పథకాలకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అర్హుల లిస్టులో మన పేరు లేకపోతే ఈ యొక్క పథకాలు రావు. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన మంత్రులు కానీ, గౌరవ మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తెలియజేశారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరికి ఈ 4 పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతుంది అనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు కూడా లబ్ధి పొందుతారు. ఒకసారి అవకాశం మళ్ళీ కూడా రాదు. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేసేయండి. ఈ వీడియోను మీరు వైరల్ చేయాలి. మీరు వైరల్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు ఏదైనా సరే నాకు మీరు సహాయం చేయాలి అనుకుంటే, అలాంటి వికలాంగుడికి సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా మీ తరపున నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరింత సమాచారం కోసం ఎప్పుడు కూడా మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. తప్పకుండా ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 26వ తారీఖున 4 పథకాలను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. ఈ 4 పథకాల విడుదలలో భాగంగా ఈ రేపటి వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే మన గ్రామాల్లో గ్రామ సభలు,
వార్డుల్లో వార్డు సభలు, బస్తీల్లో బస్తీ సభలు పెట్టి అక్కడ అర్హుల జాబితాలు అనేది చదివి వినిపిస్తున్నారు అధికారులు. ఇక్కడ కొన్ని గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిజమైనటువంటి పేదవాళ్ళం మేము, మాకు అర్హుల జాబితాలో పేరు రాలేదు, మిగిలిన వారికి అన్నీ ఉన్నవారికి పేర్లు వచ్చాయి, మరి మావెందుకు రాలేదని చెప్పి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఏంటంటే ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు ఈ 4 రోజుల్లో మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. ఎవరికైతే ఈ గ్రామ సభల్లో వచ్చినటువంటి జాబితాలో పేర్లు రాలేదో మీకు కనుక అర్హత ఉంటే మీరు ఇక్కడే గ్రామ సభలోనే దరఖాస్తు చేసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక గత 2-3 రోజుల నుంచి కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. మళ్ళీ కూడా మరొక 2 రోజుల తర్వాత 26వ తారీఖుని 4 పథకాలు అమలు అవుతాయి. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారున్నా, మిస్ అయినటువంటి వారుంటే కూడా మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. ఇక మొట్టమొదటిగా తెలంగాణలో ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలు ఉన్నాయో ఉపాధి హామీ పథకంలో అంటే కరువు పనిలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబంలో ఒక్క మహిళని యజమానిగా తీసుకుని ఒక మహిళకు 6,000 రూపాయలనైతే భూమి లేనటువంటి వారికి మొట్టమొదటిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా అందిస్తోంది. ఇక మహిళలు లేని కుటుంబంలో ఎవరైతే పురుషులు పెద్దగా ఉంటారో వారికి డబ్బులు అయితే వస్తాయి. ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం అన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26న మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీలో 20 రోజుల పాటు కూడా కరువు పని చేసినటువంటి కుటుంబానికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం. ఇక రెండవ పథకం చూసుకుంటే భూమి ఉండి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతోంది. ఇది రెండవ పథకం. ఇక మూడో పథకం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేక ఎన్నో సంక్షేమ పథకాలకు దూరం అయ్యి ఎన్నో పథకాలకు లబ్ధి లేకుండా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతోంది. 26వ తారీఖున పంపిణీ అయితే చేస్తున్నారు. అంటే 15వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక లేని వారటువంటి వారికి కూడా ఈ 4 రోజుల్లో దరఖాస్తులు ఏమని చెప్పారు. ఇక 26వ తారీఖున రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇది మూడవ పథకంగా చెప్పుకోవచ్చు. ఇక 4వ పథకం చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చి సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసింది. ఇక వారి ఇంటి నిర్మాణాలను కూడా పూర్తి చేసుకున్న వారి ఇళ్లను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది 26వ తారీఖున. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 4 పథకాలను అమలు చేస్తూ కూడా సంచలనం అయితే సృష్టిస్తున్నారన్నమాట. కాబట్టి ఈ రేపు ఒక్కరోజు మాత్రమే ఈ పథకాలకు ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా ఈ యొక్క 4 పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలకు సంబంధించిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.